గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఫ్రెండ్ ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా అంటే తక్కువ సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు ఎందుకు అంత సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం. అంటే తర్వాత వచ్చిన నూకరాజు పైమ్మ వీళ్ళందరూ, కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు. ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు ఆలీలు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పలు పడుతుండు, కామెడీ చెయ్యడానికి శత విధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడతారు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు రెండోసారి గుర్తుంది. మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9 లో 2,20,000 నా జీతము, మళ్ళా ఎలక్షన్ లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజునే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక కప్పు తీసుకొని వస్తా, దాంతో ఒరిగేది ఏంది నాకు? కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే, కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు, అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది, కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ, ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదు ఆమె స్వామి, రియల్గా అయితే లేదు. ఏదో కష్టమైతే పడుతున్నా, నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను, కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. అవును. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది, ఒకటేమో సైకో ఉంది, ఒకటి అఘోరి ఉంది, అఘోరా, అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్, అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ నాకు ఒక 2 ఉన్నాయి పాయింట్స్. బెస్ట్ హోస్ట్ ఎవరు, రష్మినా అనసూయనా? అమ్మో, ఈ పిల్లకి చెప్తే ఆ పిల్లకి అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ. నేను ఆ పిల్లని అంటే బుజ్జి అంట, అలా చెల్లెలు క్లోజు. ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం. రష్మి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇద్దరు మంచిగానే. అనసూయ నాకు బాగా ఇష్టం, క్లోజ్ ఉన్నందుకు. నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది, అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు, రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటి చెప్పిన శివ, ఒకటి అంటే ఆ తరం అయిపోయింది, నువ్వు తప్పుగా అనుకోవద్దు, కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది, కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి 12-13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు, అది అంతే. ఇక అది నేనేమంటా అంటే చూసి తిని విసుగు వచ్చింది, ఏదో తప్పదు, ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు, కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు అప్పటంత స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో, అదంతే. ఇక దాన్ని ఏం చేయలేము. ఇక అది థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. యాక్చువల్ మీకు డబ్బింగ్ కూడా టైం అవుతుంది, నేను దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను. మళ్ళీ మీరు వెళ్ళాలి. మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇలా ఒక మళ్ళీ మీకు ఇంకో ఫేమ్ రావాలని, మళ్ళీ మీకు జర్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అంటే నేను చాలా రోజుల నుంచి నువ్వు చాలా మంది ఇంటర్వ్యూలు చేసినావు, నువ్వు అడిగే విధానం బాగుంటది. ఈ రోజు ఏందో మన ఇద్దరం ఏదో ఇంట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టుంది తప్ప నువ్వు అందరిని చేసే ఇంటర్వ్యూ వేరు, నన్ను చేసే ఇంటర్వ్యూ వేరు. నాకు తెలుసు నువ్వు ఎట్లా చేస్తావు, ఎంత కన్నింగ్ గా చూస్తావు, ఎంత ఇది చేస్తావు అనేది నాకు తెలుసు. ఈ రోజు మన ఇద్దరం ఏంటంటే ఏదో పాత పరిచయం, ఇద్దరం అన్న ఏం చేస్తున్నావే తిన్నవా అన్నట్టుంది. మళ్ళీ నా సినిమాలప్పుడు కంపల్సరీ నేను తెలుసా, నేను పిఆర్ఓ ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నేను శివతోటే చేస్తా అని చెప్పిన. అంటే నువ్వు అంటే ఇష్టం నాకు, నీ మాట తీరు కానీ నీదంతా. నేను బిగ్ బాస్ లో కూడా చూసిన. బిగ్ బాస్ లో ఇంకోటి ఏంటంటే న్యాచురల్ గా ఉంటది, నువ్వు అడిగేది కూడా పెద్దగా అదే పొడిచినట్టు ఉండదు. అంటే నీకు తెలిసిన విషయాల్ని జనాలు ఇట్లా అనుకుంటారు కదా, ఒక క్లారిటీ ఇస్తే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండదు కదా అని ఆ క్లారిటీ కోసం అడుగుతాను. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనిషిని టార్గెట్ చేసి నీ రేటింగ్ కోసం అడగవు. అన్న నీ మీద గిట్లు వస్తున్నాయి ఎందుకు, ఆ క్లారిటీ ఏదో నీ నోటి గుంటి ఇస్తే అలాగ తెలిసిపోతుంది కదా. నా గురించి బయట 10 మంది అనుకున్నది వేరు, నేను నోటి విప్పి చెప్పింది వేరు. అది అంటే ఆ రకంగా నువ్వు మంచిగా చేస్తున్నావు అందరికి. థ్యాంక్ యూ బ్రో, అర్థం చేసుకున్నందుకు ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. మీ సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వాలని, మీకు మంచి నేమ్ అదే ఈ సినిమాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు రావాలి. అండ్ ఆ కొమరక క్యారెక్టర్ని ఇంకా అలాగే బతికిచ్చి ఇంకా వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.